వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ. నేను మీ పవన్ బెస్వాడ. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ భరత్ రెడ్డి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. ఒకసారి ఈ అఘోరీ వ్యవహారం నుంచి విశ్లేషణ తీసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. నమస్తే అండి. ప్రస్తుతం అఘోరీ వ్యవహారం ట్విస్టుల మీద ట్విస్టులు ఇస్తుంది. అంటే వర్షిణిని పెళ్లి చేసుకోవడం జరిగింది నిన్నగాక మొన్న మార్నింగ్. ఆ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్నాయి. అటుపక్క వర్షిణి తల్లిదండ్రులు వారి బాధలో వాళ్ళు ఉన్నారు, కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు, మహిళా సంఘాల చుట్టూ తిరుగుతున్నారు, మహిళా కమిషన్ చైర్పర్సన్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. మరొక పక్క అఘోరి నుంచి మోసపోయినటువంటి ఒక బాధితురాలు తానే మొదటి భార్య అంటూ ఆమె కూడా కోర్టు మెట్లు ఎక్కడం జరుగుతుంది. అంటే తనలాగా మరి ఇంకెవరికి ఏ మహిళకి ఇట్లా జరగద్దు, అఘోరి ద్వారా శారీరకంగా వాడుకోవటం, డబ్బుల పరంగా తీసుకొని మోసం చేయటం, తిరిగి మళ్ళీ తన కాకుండా వేరే మహిళలు పెళ్లి చేసుకొని ఇప్పుడు వెళ్ళిపోవటం, ఇవంతా తన పోరాటం చేస్తుంది. వీరందరికీ సపోర్ట్గా శివరుద్రస్వామి అని చెప్పేసి ఒక ఆయన, అంటే తాను అఘోరి కాదు కానీ అఘోరిలాగా తిరుగుతూ ఈరోజు అఘోర పూర్తిగా వాళ్ళ సమాజానికే, అంటే ఆ కమ్యూనిటీకే పూర్తిగా మచ్చ తెచ్చే ప్రయత్నం చేస్తున్నాడు అని చెప్పేసి శివరుద్రస్వామి కూడా పోరాటం చేస్తున్నాడు. వీరందరూ కేసులు నమోదు చేశారు. తెలుగు రాష్ట్రాల్లోకి అఘోరి ఆ శ్రీనివాస్ ఎంటర్ అయితే అరెస్టు చేయడం తథ్యం అని చెప్పేసి ఇప్పటికే చాలా వార్తలు అయితే వస్తున్నాయి. అయితే అంటే ఈ పెళ్లి జరిగిన దగ్గర నుంచి, వర్షిణితో పెళ్లి జరిగిన దగ్గర నుంచి అఘోరి అసలు కాంటాక్ట్లో అంటే ఎవరికి కమ్యూనికేషన్ లేదు. ఎందుకంటే మరి అది వీళ్ళు పెట్టిన కేసుల వల్ల అయి ఉండొచ్చు, లేదంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా చర్యలకు ఉపక్రమించిందని కొన్ని వార్తలు వస్తున్న నేపథ్యంలో అఘోరి టచ్లో లేడు ఎవరికి. మరొక సంచలనమైన వార్త ఏంటంటే వర్షిణిని ఈ అఘోరి మాయమాటలు చెప్పి బలివ్వబోతున్నాడు అని చెప్పేసి ఒక పెద్ద వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతా ఉంది. అసలు ఈ వ్యవహారాన్ని ఎలా చూడాలి? ఒకవేళ అఘోరి కనుక నిజంగానే తెలుగు రాష్ట్రాల్లోకి మళ్ళీ వస్తే, లేదంటే భారతదేశంలో మళ్ళీ పట్టుబడితే ఎక్కడైనా తనని అరెస్ట్ చేసే అవకాశం ఎంతవరకు ఉండొచ్చు? ఎలాంటి చర్యలు తీసుకుంటే ఇలాంటివి మళ్ళీ జరగకుండా ఉంటాయి? గత కొంతకాలం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అఘోరి వ్యవహారానికి సంబంధించి డిస్కషన్ నడుస్తుంది. సోషల్ మీడియాలో కూడా ఇదే ట్రెండింగ్గా నడుస్తుంది. అసలు విషయాలు, ప్రజల సమస్యలు ఇట్లాంటివి పక్కన పోయి ఇది ఒక ట్రెండింగ్గా నడుస్తుంది. సోషల్ మీడియాలో కూడా ఇదే విషయం నడుస్తుంది. అసలు ఇంత దూరం ఎందుకు వచ్చింది అనేది పోలీస్ వ్యవస్థ ఆలోచించాలి. అంటే ఒక్కొక్కటిగా బయటకు పెడుతున్న కేసులు చూస్తే రెండో పెళ్లి చేసుకోవడం, మొదటి భార్య నేనే భార్య అని రావడం, కేసు వివరాల్లోకి వెళ్తే గతంలో 5గురిని మోసం చేశారని చెప్పడం, గతంలో మంత్రతంత్రాలు చేస్తారని చెప్పి బెదిరించడం, అంటే ఇన్ని సంఘటనలు జరిగిన నేపథ్యంలో అసలు పోలీస్ శాఖ మరి ఇప్పటిదాకా ఎందుకు చర్యలు తీసుకోలేదు అనేది ఒక సమస్య. ఎందుకంటే ఏదైనా జరిగినప్పుడు వెంటనే చర్యలు తీసుకుంటే తర్వాత జరిగే అవకాశం లేదు. ఎందుకంటే ఈరోజు మొదటి భార్య దేనికోసం పోరాడుతుంది, ఇలాంటివి మరొకరికి జరగకుండా ఉండడానికైనా ఆమె పోరాటం చేస్తుంది. అవి గతంలోనే ఆయన బెదిరించినప్పుడు, మంత్రతంత్రాలు ఉపయోగిస్తా అన్నప్పుడు అఘోరి అనబడే ఆ శ్రీనివాసు మొదట్లోనే కంట్రోల్ చేసినట్టయితే ఈ రెండో భార్య మొదటి భార్య వ్యవహారం కాకుండా అయిపోయేది. కానీ కొంత నిర్లక్ష్యం కనిపిస్తుంది పోలీస్ వ్యవస్థలో. ఇప్పటికైనా అఘోరి అనే శ్రీనివాసును ఇక్కడనే కాదు ఎక్కడున్నా ముందుగా అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. మీరు ఇప్పుడు చెప్తున్న ఈ బ్రేకింగ్ అనేది, లేదంటే అది బ్రేకింగ్ అండ్ షేకింగ్, ఎందుకంటే పురాతన కాలంలో ఈ బలిలు అనేది ఉన్నది. సభ్య సమాజంలో బలి అనేదాన్ని అసలు మనం పశువులను వీటినే బలి తీసుకోవడానికి ఇప్పుడు సమాజం ఒప్పుకోవట్లేదు. అలాంటిది ఒక వ్యక్తిని, ఒక మహిళను, ఒక అమ్మాయిని బలిస్తున్నారనే వార్త అనేది అసలు భారతదేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించే వార్తగా మనం చెప్పట్టు. సార్ ఇక్కడ ఒకవేళ ఒక 23 ఏళ్ల వర్షిణి తన మేజర్ ఓకే, తన ఇష్టపూర్వకంగా వెళ్ళటం అంతవరకు ఓకే. ఆల్రెడీ మహిళలతో ఇటువంటి అఫైర్లు నడిపిన వ్యక్తి శ్రీనివాస్ అఘోరి అని చెప్పి ఆ వర్షిణికి తెలుసు. అయినా కూడా తన దగ్గర ఉన్నటువంటి ఆ లక్షలకి ఆశపడి, అంటే ఆ జల్సా తిరగటానికి ఆశపడే ఆ వర్షిణి వెళ్ళిందని చెప్తున్నారు. మీ అభిప్రాయం ప్రకారం, అంటే మీ విశ్లేషణ ప్రకారం ఆ వర్షిణి మైండ్ సెట్ అంటే నిజంగానే తను ఒక మెంటల్లీ వీక్గా ఉందనుకోవచ్చా, లేదంటే ఏంటి? ఎందుకంటే తను వెళ్ళినటువంటి ఆ పర్సన్ వైవాహిక జీవితానికి కూడా పనికిరాని వ్యక్తి. ఎందుకంటే శివునికి తన లింగాన్ని సమర్పించేసి నేను పూర్తిగా పరమాత్మనికి అంకితం చేసుకున్నటువంటి నేను వైవాహిక జీవితానికి పనికిరాని చెప్పి తానే ప్రకటించాడు. ఆ నేపథ్యంలో వర్షిణి లాంటి ఒక అమ్మాయి తనతో వెళ్ళి పెళ్లి చేసుకోవడం జరిగింది. ఫస్ట్ తల్లి కూతుల సంబంధం అని చెప్పడం జరిగింది. ఈ రోజున పెళ్లి చేసుకొని బావా అని పిలవడం జరుగుతుంది. అదే అఘోరి అని పిలవబడే శ్రీనివాస్ని. మరి ఏం ఆశించి ఆ అఘోరితో వెళ్తుంది అనుకోవచ్చు? అసలు తన మైండ్ సెట్ మీ అభిప్రాయం ప్రకారం ఏ స్థాయిలో ఉందనుకోవచ్చు? అంటే ఈ టీనేజ్కి సంబంధించి మనం చూసుకున్నట్టయితే ఆ 18 to 23 అనే వయసు అంటే కొంత లగ్జరీలు, జల్సాలు ఇట్లాంటి సమయంలో శారీరక సంబంధం కంటే కూడా వాళ్ళ అవసరాలు తీరడానికి కొంతమంది ముందుకు వస్తుంటారు. అంటే కొంత వాళ్ళు గడిపిన జీవితాన్ని గుర్తు చేసుకున్నప్పుడు
చాలా అంటే బీద కుటుంబంలో గడిపిన సందర్భానికి కూడా అంటే ఒక లగ్జరీ వైపు వెళ్ళే అవకాశం ఉన్నప్పుడు అవతల ఆశ చూపించే అవకాశం ఉంటుంది. కొంత బలహీనతలు ఉంటాయి కొన్ని, అంటే ఒక ప్రతి వ్యక్తి కూడా ఎక్కడ బెండ్ అవుతాడంటే తన బలహీనతలను అవతలలు ఆసరా చేసుకొని దాన్ని చెప్పుడు మాటలు చెప్పినప్పుడు, సరే నాకు ఇప్పుడు శారీరక సంబంధం లేదు, ఏది లేదు, అవసరం లేదు, నేను కొద్ది రోజుల పాటు తిరిగినట్టయితే నాకు కొంతవరకు ఈ జల్సాలో లేకపోతే అవసరాలు ఇట్లాంటివి వీటిని బలహీనతలను దృష్టిలో పెట్టుకొని అవతల వాళ్ళు, అది గోరి కావచ్చు, మామూలు వ్యక్తులు కావచ్చు, ఎవరైనా అవసరాలను వీళ్ళ బలహీనతలను దృష్టిలో పెట్టుకొని ఇలాంటి చేసే ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ ప్రయత్నంలో భాగంగా తను అక్కడికి వెళ్ళి ఉంటుంది. వెళ్ళిన తర్వాత ఏదైతే ఇప్పుడు అఘోరి అని చెప్పబడుతున్న శ్రీనివాసు, అసలు నేను శివునిలో విలీనం అయిపోయినా, నాకు అసలు ఎలాంటి ఇది లేదు, కోరికలు లేవు, అసలు స్వామీజీలు, ఈ నాగ సాధువులు, హిమాలయాలో తిరిగే వాళ్ళు అంటేనే వాళ్ళు అసలు ఈ సభ్య సమాజానికి వచ్చే అవకాశమే లేదు. వాళ్ళు ఎప్పుడో కుంభమేళ ఇలాంటి సమయంలో కనిపిస్తూ ఉంటారు. ఆ ఒక్కరోజు 2 రోజుల వరకు కనిపించి వెళ్ళిపోతుంటారు. అసలు సభ్య సమాజానికి ఎందుకు వచ్చాడు అనేది ఫస్ట్ వచ్చినోడు వచ్చి ఏదో కనిపించిపోయాడు అంటే అది లేకుండా పెళ్ళిళ్ళు చేయడం, క్షుద్ర పూజలు చేయడం, అసలు సమాజం సొసైటీనే క్షుద్ర పూజల్ని, ఈ మంత్రాలని తంత్రాలని యాక్సెప్ట్ చేయలేని పరిస్థితిలో ఉంది. అవన్నీ కూడా ఒకప్పుడు జరిగిన సందర్భం. ఇప్పుడు వేటిని కూడా సమాజం యాక్సెప్ట్ చేయలేదు. సైన్స్ టెక్నాలజీ పెరిగిన తర్వాత పూర్తిగా సైన్స్ మీద ఆధారపడుతుంది. ఎక్కడో నమ్మకాలు ఉంటాయి, కానీ మూఢనమ్మకాలని ప్రభుత్వం కూడా ఖండిస్తుంది. నమ్మకాలు వేరు, మూఢనమ్మకాలు వేరు. నమ్మకం అంటే ఒక మీద నమ్మకం, ఒక దేవుని మీద నమ్మకం, ఒక పర్సన్ మీద నమ్మకం, అవి నమ్మకాలు. అదే అంటున్నాను సార్, అంటే భక్తి కూడా ఒక స్థాయి వరకు ఓకే, తనకి భక్తి ఉంది, నువ్వు శివుని సాధన చేయడం కోసం వెళ్తున్నావు, అఘోరిగా మారాలని నీ ఇష్టం, ఓకే, అంతవరకు ఓకే. కానీ తల్లి కూతురుగా చెప్పారు మీరు, ఒక ఆడది ఇంకొక ఆడదాన్ని ఎలా పెళ్లి చేసుకుంటుందా మీ నోటి ద్వారా మీరే మీడియాకు వెల్లడించారు. ఈ రోజున పెళ్లి చేసుకోవడం జరిగింది, మీ ఇద్దరి మధ్యలో శారీరక సంబంధం ఉందని చెప్పేసి మీరు బయట పెట్టడం జరిగింది. అయితే తను చేసిన అకృత్యాలన్నీ నీకు తెలుసు, మీ ఇంట్లో వారం రోజులు ఉండి మీతో ఎటువంటి వికృత చేష్టలు చేశాడో మీకు తెలుసు. అయినా కూడా నువ్వు నన్ను నమ్మి ఇంకా వెళ్తున్నావు అంటే నువ్వు ఈ జల్సాలకి అలవాటు పడి వెళ్తున్నావా, లేదంటే ఇంకా డబ్బు ఆశ చూసి వెళ్తున్నావా, లేదంటే నీ గతంలో అంటే నువ్వు అనుభవించినటువంటి ఏమన్నా బాధలుంటే వాటిని బేస్ చేసుకొని ఇప్పుడు ఈ జీవితమే బాగుంటుందని చెప్పి ఇలా వెళ్తున్నావా, ఆయన ఒకవేళ అలా వెళ్ళాలనుకున్నా కూడా ఇలాంటి పర్సన్ని సెలెక్ట్ చేసుకోవడం వెనక నీ యొక్క ఉద్దేశం ఏంటి అనేది వర్షిని ప్రశ్నించాల్సిన విషయం. అదే బలహీనతలు ముఖ్యంగా చూసుకున్నట్టయితే బలహీనతల ఆధారంగానే వెళ్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది. ఈ బలహీనతలు అంటే ఈ వర్షిని ఒక విధంగా అయితే, అసలు అఘోరిగా చెప్పబడుతున్న శ్రీనివాస్ అంటే ఏంటి, లక్ష్యం ఏంటి అనేది ముఖ్యం. నువ్వు ఎందుకు సభ్య సమాజానికి వచ్చావు, ఈ సొసైటీకి ఎందుకు వచ్చావు, ఈ సొసైటీతో నీకేం పని, సొసైటీలో ఉండాల్సిన వ్యక్తి సొసైటీలో ఉండదగ్గ వ్యక్తిగా ఉంటే ఇక్కడ ఉండి జీవితాన్ని లీడ్ చేయాల్సిన అవసరం ఉంది. నువ్వు ట్రాన్స్జెండర్స్ ఉన్నారు, మామూలుగా నీకు అన్ని రకాల మనసులు ఉన్నారు, ఇక్కడ ఉన్నారు. నువ్వు ఇక్కడ ట్రాన్స్జెండర్స్ లేరనేది వాళ్ళ లైఫ్ వాళ్ళు బతికేస్తున్నారు. నువ్వు అఘోరిగా పేరు పెట్టుకొని నువ్వు జెండర్ చేంజ్ చేసుకొని ఇవన్నీ చేంజ్ చేసుకొని నేను శివుడికి అర్పితం అయిపోయినా, నేను సనాతన ధర్మాన్ని రక్షిస్తున్నా అని చెప్పబడుతున్న వ్యక్తి, ఇక్కడెక్కడ సనాతన ధర్మం ఉంది? తల్లి కూతుర్ల సంబంధం అనేది సనాతన ధర్మమా, లేకపోతే ఇట్లా ఆడది పెళ్లి చేసుకోవడం సనాతన ధర్మమా? అంటే ఈ క్షుద్ర పూజలు చేయడం నీకు సనాతన ధర్మాన్ని ఎక్కడ రక్షిస్తున్నావు? సనాతన ధర్మాన్ని రక్షిస్తున్నావు అంటే భక్తి భావాన్ని పెంచాలి, ప్రజల్ని చైతన్యవంతులు చేయాలి, మూఢనమ్మకాల వైపు పోకుండా ఉండాలి, నమ్మకాన్ని ఇలాంటి సనాతన ధర్మం. నీకు హిందూ ధర్మానికి ఏమైనా ఇబ్బంది ఉంటే దాని కోసం పోరాడాల్సిన అవసరం ఉంది. సో ఫైనల్గా సార్, ఇక్కడ ఇప్పటికే చాలా స్టేషన్లు అంటే చాలా పోలీస్ స్టేషన్లలో ఈ అఘోరి శ్రీనివాస్ పైన ఇప్పటికీ ఎఫ్ఐఆర్ నమోదు కావడం జరిగింది. మరి తెలుగు స్టేట్స్ తరఫున పోలీసులు ఎటువంటి చర్యలు, కంటే దేశంలో ఎక్కడున్నారో తెలియదు ప్రజెంట్ సిచ్యువేషన్, తెలుగు స్టేట్స్ తరఫున పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకొని ఆయన్ని తిరిగి మళ్ళీ జైలుకు పంపించే అవకాశం ఎంతవరకు ఉండొచ్చు? ఖచ్చితంగా దీని మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాల్సి ఉంది. అతను వచ్చే వరకు వెయిట్ చేయడం కాదు. అతను ఎక్కడుండో మిగతా మన భారతదేశం వాళ్ళకు వ్యవస్థ ఉంటుంది, ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటుంది, లేదంటే కేంద్ర సహకారం ఉంటుంది, అనుమానం ఉంటుంది. ఇప్పుడు పోలీసుల దగ్గర దాదాపుగా ఒక 20-30% ఇన్ఫర్మేషన్ ఉంటుంది, దాన్ని ఎగ్జిక్యూట్ చేయడమే ఉంటుంది. ఇప్పుడు ఎక్కడైనా దొంగతనం జరిగినా ఏం జరిగినా వాళ్ళు ముందే అంటారు, ఇది బీహార్ దొంగలు చేసిరు, ఒరిస్సాలు దొంగలు చేసిరు, ఇదని వాళ్ళకి మైండ్లో ఆల్రెడీ ఒక ఫిక్స్ అవుతుంది. ఒక 20-30% వాళ్ళ ఇన్వెస్టిగేషన్, ఆ పరిస్థితులను గమనించి ఒక ఇన్వెస్టిగేషన్లో వాళ్ళకి 20-30% వాళ్ళకు ఆల్రెడీ ట్రైన్ అయి ఉంటారు. అట్లా
వాళ్ళంటే ఇన్వెస్టిగేషన్ ఏ విధంగా చేయాలి, వీడు ఎక్కడ పోయిండు అనేది వాళ్ళకు తెలిసే ఉంటుంది. అంటే 30% వీడు అంటే ఏ స్టేట్లో ఉండు, ఏంది, ఎక్కడ దాచుకుంటూ, ఎక్కడ పోయిండు అనే దాని మీద వాళ్ళకు ఒక అవగాహన ఉంటుంది. అదే సార్, ఇక్కడ వాళ్ళిద్దరు మేజర్లు అవ్వటం వల్ల వారిపైన ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదు. వారి వైవాహిక జీవితం కానీ, లేదంటే ఒక వాళ్ళు రిలేషన్షిప్లో ఉంటాం కానీ, అది వారి ఇష్టం, అక్కడ వరకు వదిలిపెట్టారు పోలీసు. కానీ ఇప్పటికే వాళ్ళు తెలుగు స్టేట్స్లో ఉన్నప్పటికీ వాళ్ళపైన ఎఫ్ఐఆర్లు నమోదవడం జరిగింది. అయినా కూడా ఎందుకు అరెస్ట్ చేయలేదనే ఒక ప్రశ్న లేవనెత్తుతున్నారు చాలామంది అఘోరిని వ్యతిరేకించే వాళ్ళు. సో పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోలేదనుకోవచ్చు? ఖచ్చితంగా అంటే దాన్ని పోలీసులు అంత పెద్ద సీరియస్ మ్యాటర్గా తీసుకోలేదు ఇన్ని రోజులు. ఎందుకంటే మీరు చెప్పినట్టుగా వాళ్ళు పెళ్లి చేసుకోరు, వాళ్ళ కర్మ వాళ్ళు అన్నారు. ఎప్పుడైతే కేసులు నమోదయ్యాయో, ఎఫ్ఐఆర్ వచ్చాయో, ఆ మొదటి భార్య బయటకు వచ్చి, తను కూడా అడ్వకేట్ బయటకు వచ్చి మరొకరికి అన్యాయం జరగకుండా చూడాలంటుండో, ఇప్పుడు పోలీసులు ఖచ్చితంగా యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది, సీరియస్గా తీసుకునే అవకాశం ఉంది కేసును. మొదట్లో ఏంటంటే సరే ఇద్దరు మేజర్లు ఎవరు బతకాలు బతరు. ఈ మధ్యకాలంలో మనం అంటే ఫారిన్ కల్చర్ చూస్తే ఆడ మొగ ఇదంతా కూడా కోర్టులు కూడా దానికి ఓకే చెప్తున్నాయి. కాబట్టి అది పెద్ద విషయంగా భావించి ఉండరు. అయితే ఎప్పుడైనా పోలీసు వాళ్ళ దగ్గరికి ఎప్పుడు వస్తుందంటే కేసు ఫైల్ అయ్యి ఎవరైనా కేసు పెట్టి ఎఫ్ఐఆర్ సుమోటోగా పోలీసు వాళ్ళు ఏ కేసు తీసుకోవచ్చు. ఇప్పుడు వాళ్ళు సొంతంగా ఏ కేసు నమోదు చేయరు, ఎవరో ఒకరు వెళ్ళి కంప్లైంట్ చేయాలి. కంప్లైంట్ చేస్తేనే కేసు నమోదు చేస్తారు. ఇద్దరు కొట్టుకున్నా సరే వాళ్ళేం కేసు నమోదు చేయరు. ఇద్దరిట్లో ఓడో వెళ్ళి కేసు నమోదు చేయాలి. నన్ను ఈడు కొట్టిండానో వాడు ఈడు కొట్టిండానో చేస్తేనే అప్పుడు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అవుతుంది. అప్పటి వరకు వాళ్ళు ఏం చేయరు. వాళ్ళు ఏం చేసినా వాళ్ళకి ఫస్ట్ థింగ్ ఎఫ్ఐఆర్ ఒక నమోదు కావాలి. ఇప్పటివరకు ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు కాబట్టి వాళ్ళకు యాక్షన్ తీసుకునే అవకాశం కూడా కనిపించలేదు అనుకోవచ్చు మనం. కాబట్టి ఇప్పుడు ఇన్ని కేసులు నమోదవుతున్న సందర్భంలో, తన మొదటి భార్య కూడా పోరాడుతున్న సందర్భంగా ఖచ్చితంగా పోలీసులు యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఏ స్టేట్లో ఉన్నా ఇప్పుడు పిలిపించాల్సిన అవసరం ఉంది దాని మీద ఎందుకంటే బయట దేశాలు ఉన్నలోనే పిలిపిస్తున్నారు. ఇప్పుడు మన టెలిఫోన్ స్కామ్కి సంబంధించి ఎక్కడనో యుఎస్లో ఉన్న, అమెరికాలో ఉన్న వాళ్ళనే పిలిపిస్తున్నారు. కాబట్టి అది పోలీసులు నెక్స్ట్ యాక్షన్ అయితే ఖచ్చితంగా తీసుకోవాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సార్.